ఒక మాట అంటే వాడం ఇంటి వరకు వచ్చేవారు చూసుకోం. ఏదో ఆల్రెడీస్ వచ్చినాయి అని చెప్పి ఇట్లా వీడియోస్ అయిపోయినాయి. గైస్ అయిపోతాయి వీడియోస్ చేయాలని ఉందా లేదా రా పోయి చెప్పు. అరే వాడు ఉందా లేదా అవన్నీ ఆదరా ఉందా లేదా ఆడేమో పనులు తోముతావు, నువ్వేమో అన్నం తింటావు. మళ్ళీ మేము పిచ్చోళమా? చెప్పు. పొద్దున 8 గంటలకు చేసిన అన్నమే తినలే ఇప్పుడు వాడికి. చూడు అడుగు వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి కాదన్న, నేను ఒకటే అనుకుంటున్నా. ఇట్లా వీళ్ళిద్దరు కలిసి మనం డ్రామా చేస్తున్నారు. నాకు అర్థమయ్యారికి బట్టే నీదే అన్నట్టు ఫస్ట్ కొంటే ఇప్పుడే గ్రూప్ లో మెసేజ్ చేసి గమ్మునుంటుండు, నెట్ ఆఫ్ చేస్తుండు. ఆన్ చేసుకో అనుకున్నా. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఇది భయవాళ్ళు ఈడున్నే ఈడికి రారు. అరే నా మాత్రం అదే చెప్తున్నా కొడతా. హాఫ్ అన్ అవర్ వచ్చి మాట్లాడి మజాక్ చేసి రైట్ అయిపోతారు మన వాళ్ళు. తర్వాత బాగా మేము పడుతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే వీడియోస్ లేట్ అవుతున్నాయి. అసలు ఎందుకు లేట్ అవుతున్నాయో నేను మీకు ఇప్పుడు చెప్పేస్తా. నేను ఒక్కనే ఉన్నానని చెప్పి మీరు చూస్తారు కదా, ఎందుకంటే నేనే లేవాలి ఫస్ట్ అండ్ నేనే అందరిని పిలవాలి. బనానా మేమిద్దరమే. మనోళ్ళు సార్ నవాబ్ సాబ్లు కదా మనోళ్ళు. మనోళ్ళకి మార్నింగ్ 12:30 తర్వాతనే అవుతుంది మన వాళ్ళకి. అది దినాకర్ కానీ చింటూ కానీ లేచి బోనాలు 2 days ముందు నుంచే చెప్తున్నా. ఎట్లా అంటే ఫ్రైడే రోజు నుంచి చెప్తున్నా. ఇక కలిసినారు, ఫ్రైడే రోజు కలిసినారు. బోనాలు కదరా షాపింగ్ గిప్పింగ్ చేయాలా అని అంటే సాటర్డే నుంచి హాలిడే మన వాళ్ళకి. సాటర్డే నుంచి ఈరోజు ఏం డే తెలుసా చెప్తే పాగాలు అయిపోతారు మీరు. చెప్పు. ఈరోజు కూడా సాటర్డే 26th July. బోనాలు అయిపోయింది కదా, మీరు చెప్పండి. బోనాలు అయిపోయి కూడా ఎన్ని రోజులు అవుతుంది? మండే లాస్ట్ ట్యూస్డే తీసుకోరి. 4 days నుంచి ఆడికి పోతున్నా. నాకు ఆ ఇన్విటేషన్ వచ్చింది, ఈ ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళు వేల్చిరు మళ్ళీ మనమే 2 రోజులు వాన పడ్డా అన్న. 2 రోజులు వాన పడ్డదన్న, అది కూడా పక్కకు పెట్టేసాయి. ఫోన్లో అన్న లేపాలి అన్న. వాన పడితే మనం వేరే కంటెంట్ ఏదైనా ఆలోచించుండే అన్న. డాన్సర్ చింటూ అండ్ దినాకర్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒక మాట చెప్పురి పోయి. నాకు నేను డైరెక్ట్ వీడియో ఆన్ చేసిన. నాకు అర్థమైతే ఎందుకంటే మాకు ఆఫీస్ కూడా లేదన్న. అయితే ఇప్పటికి మనకి ఎవరు మెసేజ్ చేయలే, ఫోన్ చేయలే. ఇంట్లోకి పోతున్నాం ఇప్పుడు. నేను అసలు బర్దాష్ కి బార్ అయిపోయినా. నేను బర్దాష్ కి బార్ అయిపోయినా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్లలో నేను చూస్తున్నా. మన కామెంట్స్ లో యూట్యూబ్ వీడియో పెట్టినాక కామెంట్స్ లో కూడా పెడుతున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మాకు ఏ ఆఫీస్ లేదు. మేము అక్కడ అందరం కలిసి కూర్చొని వేరే మన వీడియో చేద్దామన్నా. ఇదే మా ఆఫీస్. మేము ఇక్కడ నుంచే స్టార్ట్అప్ చేసినాం మన యూట్యూబ్ జర్నీ అనేది. అండ్ మేము ఎప్పుడు ప్రతిరోజు వీడియో చేద్దాం అనుకున్నప్పుడల్లా ఇక్కడనే వచ్చి మాట్లాడుకుంటుండే ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని కూడా. ఇక మనోళ్ళకి కూడా ఏం చెప్పాలో నాకు అర్థమైతే. ఇట్లా మనకి ఏం లేనప్పుడు మనకు సాతి ఉంటే మనం ఏమైనా చేసుకుంటా అంటే మనోళ్ళు నాకు సాధిస్తలేదు. మాట్లాడక ఎక్కువ దినాకరానికి ఫోన్ చేసిన, మార్నింగ్ చేసిన నేను 8 o'clock. ఇప్పుడు మా అంటే 2 అవుతుంది. 2 వరకు కూడా మళ్ళీ కాల్ చేస్తే మార్నింగ్ 8 o'clock కాల్ చేస్తే కాల్ బ్యాక్ కూడా చేస్తాను. 3:40 అవుతుంది. సారీ బర్దాష్ కి బాగా క్యామ్ బ్యాక్ తీసుకో. ఇట్లా వేయొద్దు ఎవరిని. ఇప్పుడు పైసలు ఎక్కువ అయిపోయినాయేమో వాళ్ళకి. నాకు అర్థమైతే పైసలు ఎక్కువైనా అని చెప్పి ఇట్లా చేస్తారు. అరే మనం 10 మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మన కోసం 100% వెయిట్ చేస్తారన్న. అరే వాళ్ళకి బోర్ ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు జబర్దస్త్ చూసినా కూడా వాళ్ళకి అంత మజా రాదు. మన చూస్తే అంత మజా వస్తుంది. ప్రతి ఒక్కరు కామెడీ అట్లా పెడుతున్నారు కామెంట్లు కూడా. వీళ్ళకి ఇప్పటికీ నేను 3rd వార్నింగ్ ఇస్తున్నా వీళ్ళిద్దరికి. ఒకసారి ఏమో వాడొస్తే వీడరాడు, వీడొస్తే వాడరాడు, వాడొస్తే వీడరాడు. నేను బనానా ఇద్దరం పిచ్చోళమై నించుంటున్నాం గ్రౌండ్లో. మీరు కామెంట్లలో వాళ్ళకి తిట్టాలా. మీరు తిడితేనే వాళ్ళు సెట్ అవుతారు. వాళ్ళు చూసుకొని వాళ్ళకి షేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది అన్న. జర వాళ్ళకి పోతా, వాళ్ళకి మిమ్మల్ని చూపిస్తా. ఇదేం అన్న ఇది ఇట్లా స్క్రిప్ట్ గిఫ్ట్ కాదన్న. అందుకే నేను కుల్లా చెప్తున్నా. చూపిస్తా డైరెక్ట్. ఫోన్ కూడా చేస్తా. ఫోన్ చేసి మాట్లాడినా అనుకో మీరు అనుకుంటుండొచ్చు ఇదంతా అది రాబోయే ఫోన్ ఎందుకు చెప్తారా. అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. ఫోన్లో ఎందుకు లేపుతలే వద్దు, తీసేద్దాం. యూట్యూబ్ వద్దు. టైం ఏమైతుంది? పండే టైంకి కడుగుతుండు. 3:54
4 గంటలకు పళ్ళు ఏమో సిగ్గు ఏమైనా ఉందా రా నీకు కొంచెమైనా? నీకు ఒక నిమిషం అన్న, నీకు వాసన వస్తలేదా నోట్ల నుంచి? నీకు గలీజ్గా ఓరా పోయి మన అందరు నిద్రలు పోతున్నారు, టైంకి ఓడి వస్తలే చెప్పాలా నువ్వు అన్నలు. అవురా, పొద్దున 8 గంటలకే ఫోన్ చేస్తున్నా నేను. పొద్దున 6 గంటలకే లేస్తున్నా, పొద్దున 8 గంటలకు ఫోన్ చేస్తున్నా. చెప్పు ఇప్పుడు ఈ టైంకి లేస్తున్నావు, పైసలు ఎక్కువ అయిపోయినాయా? పైసలు ఎందుకు ఎక్కువైతే రా పోయి నాకు? అవునా, ఏమన్నా వీడియోలు ఏమైనా రా? వారం అయిపోతుంది, పోయిన శనివారం రోజు నుంచి హాలిడే ఇచ్చిన. ఫ్రైడే సాయంత్రం మాట్లాడుకున్నాం మనం. జాకెట్ వేసుకోవాలి. నీకు నవ్వు పేస్తే మాకేమొస్తుంది రా డాన్సర్ ఇచ్చోన్మా. అందరు కామెంట్లు ఏమని కొడుతురు ఏంది అసలు? చాలా ఉంటే చెప్పురా, లేకపోతే చెప్పు, నాకు వేరే పనులు ఉన్నాయి, మస్తు చేసుకుంటా పోయి. చేసారా పోయి, నేను ఎందుకు అంటున్నారా పోయి? మరి ఏందిరా ఈ టైంకి పనులు? అరే పనులుండేరా పోయి. నేను అరే ఆగలి అనేది కాదారా నీకు? ఎప్పుడు లేచినా ఇప్పుడే అన్నా మనిషి అన్నా, ఒక మనిషి సూర్యుని కూడా గంట బ్రేక్ చేస్తానా, నేను అలవాటు నాది. మంచి కట్టుబాట్లు సార్. గంట కొట్టినా అనుకో డోర్ కట్టుకోపోతావు. ఇప్పుడు అర్థమైందా? చేసినా తిన్నావు అనుకున్నానా వాన్ వస్తుందని. నా తప్పేం లేదానా, నాకు వీడియోస్ చేస్తానా మనం బతికేది. అరే అన్నా నువ్వే మాట్లాడా, నేను చెప్తున్నారా నాలు అన్నా చూడురా అన్న, ఇగో మీకు చెప్తున్నా అన్న, ఇంత సతాయిన్స్ ఎవడన్నా ఏందన్నా అసలు మాకు ఇంట్రెస్ట్ ఉండాలా? మనమేం చూడురి, మనం ఎట్లుంది మనం ఈడ పళ్ళు 4 గంటలకు పళ్ళు మనది ఈడ. అనుకున్నా అంటే హాలిడేస్ వచ్చినాయా అని చెప్పి ఇట్లా అవురా, హాలిడేస్ వచ్చినా చూస్తున్నావు నువ్వు ఇంట్లో అన్నా? మనకి హాలిడేస్ వచ్చినా ఏమొచ్చినా అని కూడా వీడియోలు అయితే చేయాలి కదా అన్న. అవురా, వీడియోస్ చేస్తారు. టైం నువ్వు నవ్వకు, అరే కొడతా చెప్పండి, అర్థమైందా? నువ్వు నవ్వకు. పోయిరా పో ఫస్ట్ నడులో. అయితే పండ్లు గారు ముఖం మళ్ళీ కోపం రాదా అన్న? ఎప్పుడు చూడు ఈ టైంకి పండ్లు ఎట్లా పడితే అట్లా పెట్టి వాడేస్తున్నా. అయ్యా నువ్వు మంచిగా పోయి ముఖం కడుకొని రాపో. వీడియోస్ ముఖ్యమా? ఏ ముందు నుంచి ఉంటా మస్తు ఉంటుండే, అర్థమైందా? వీడియో ఆన్ చేసినామని వీడియో ఆన్ చేసి అంత సింపతి కొట్టానికి అనేది అంతా మీకు అర్థమైతలే. ఎందుకు నాటకం అవసరమే ఉంది. ఇక్కడ బాధపడేది నేను బండన్నా అని మీరు, మీ అందరు సబ్స్క్రైబర్స్ అందరు చూస్తురు కదా అన్న మీరు లైవ్ లా. మళ్ళీ మన అంటే నన్నే తిడతారు. ఇప్పుడు ముఖం కడగావా? నోరన్నా కడగా వాటర్ అదే కడుకొని రాపో. అరే నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నావు, యూట్యూబర్. ఒక మాట అంటే వాడం, ఇంటి వరకు వచ్చేవారు చూసుకోం. ఏదో హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి ఇట్లా వీడియోస్ అయిపోయినాయి. గాయస్ అయిపోతాయి వీడియోస్ తిమ్మున్నారు. ఇవాళ ఉంటాం మనం. ఏదో అప్పుడేం చెప్పినానికి పప్పు అవుతుందని పప్పు అయింది తిన్నా, మళ్ళీ అక్కడ ఏం తిన్నా. బ్రష్ మూడు సార్లు వేస్తాను నేను. ఏమన్నా ఫారెన్ ఉన్నా ఏమన్నా రాత్రి కూడా రాత్రి వేసి పొద్దున అనుకోని మళ్ళీ వేసుకుంటారేమో కానీ నువ్వేమరా ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటున్నావు. అన్నం తిన్నాక బ్రష్ ఆడుకొని రా అవుతాం దాన్నాడు టైం వేస్ట్ చేయదు బ్రో మనం. బ్రో అట్లా ఉంటే ముందు ఉండేది ఉండే బ్రో. బ్రో అవును బ్రో. ఓకే బ్రో, సరే బ్రో. మీ ఫ్రెండ్ ఏడి? ముఖం తుడుచుకో బ్రో. ఆడేడుండు దినాకారాడు. ఆడింటికి బి పోవాలి ఇప్పుడు. ఇప్పుడు ఆయన ఇంటికి ఉందా? ఏం వీడియో వేస్తావు మళ్ళీ అది చెప్పు. ఏం వీడియో అయినా గాయస్ మనం మాట అంటే వాడం మనం. ఇలా మాలిష్ వీడియో ఉందన్న ఈరోజు. మాలిష్ వీడియో ఉంది తెలుసా గాయస్? ఓడి మాలిష్ ఓడి వేస్తాడో నాకు తెలుసు. మేము ఏ అవతారంలో ఉంటాం, ఎట్లా అయిపోయినాం ఫారెన్ లాగా ఇట్లుంటాం మనం. 12 మీద ఉన్న లుంగి డాన్స్ ఉంటాం మనం. ముఠామేసి చూస్తేనే మన చింకులు అయిపోతాయి. ఇప్పుడు ఆడేడుండు ఆ బేకార ఆడు ఉస్తాద్ అంటాడు. ఆడో చిప్రి ఆడు ఇంత ఉందా అని 50 కిలోలు 50 కిలోలు వస్తలే. బోనాలు బట్టలే పడతలే వానికి వేసుకుని. దాని ముఖానికి కుట్టిచ్చేస్తున్నాడు బట్టలు పెట్టే దినాకర్. మేము ఇంటికి వస్తున్నాం చూద్దాం అంతా. నువ్వు కొడతా వాడిని కూడా కొడుతూ ఈరోజు. నువ్వు ఓన్ మీద కోపం వచ్చినావు నాకు తెలుసురా. దానా ముఖం తుడుచుకోకుంటుంటా 3 రోజులు. ముఖం తుడుచుకొని 3 రోజులు. ఇదే గేట్ ఆగదు.
ఏమ్రా టైం ఏమైతుంది? ఏం వస్తున్నావు? అరే చేయాలని ఉందా లేదా రా బే చెప్పు. అరే వాడు ఉందా లేదా? అవన్నీ కాదురా బే, ఉందా లేదా? ఇడు వస్తున్నాడు. ఆడేమో పనులు తోముతావు, నువ్వేమో అన్నం తింటావు, మళ్ళీ మేము పిచ్చోళమా? చెప్పు, పొద్దున 8 గంటలకు చేసిన అన్నమే తినలే ఇప్పుడు వరకు. ఆడు వస్తున్నా అంటే తినేసి బయటకు పోతున్నా. మీ ఇద్దరిది ఏందిరా? ఆడు వస్తున్నా అన్నాడు. నేను నాది చెప్పరా? ఉర్రకురా అరే దినాకర్ మస్తు నువ్వు ఉర్రకు. చెప్పు. ఉర్రకు నువ్వు. నా బండ్లా ఉర్రకు. పెట్రోల్ వస్తా అన్నాడు. చెయ్యకపోతే చెయ్యమురా బే. రాత్రి నేను బండ్లో 100 రూపాయలు పెట్రోల్ పోపించిన. అరే నాకు అవసరం లేదు. 1 పైసలు నేను కష్టపడ్డ పైసలు నేను తింటే చాలు. అరే నువ్వు ఇవన్నీ మాటలు చూడు. నువ్వు ఆన్మీనా నువ్వు ఆన్మీనా కాదు. నాకు ఆన్సర్ చెప్పురి, నాకు ఆన్సర్ చెప్పురి. ఈడు వస్తున్నా అంటే నేను ఆగినా వస్తాను. అరే వస్తున్నా అంటే నేను ఆగినా. మీ అమ్మమ్మ ఒకటే చెప్పు నేను వస్తున్నాను నువ్వు చెప్పు. చూసిన అమ్మ మీద ఒట్టుకి ఇమ్మ మీద ఇప్పటిదాకా చెప్పు మళ్ళా ఒట్టేసి చెప్పు అంటుండు. అవురా ఇప్పటిదాకానే కదరా నాకు ఫోన్ చేసి వస్తున్నాను. లేదు డిస్ప్లే పోయింది చెప్పడానికి ఇచ్చిన. నువ్వు ఎందుకు నాన్సున్నావు? నాది మదర్ బోర్డు పోయిందిరా, మళ్ళా వాయిస్ వినిపిస్తలే, మైక్ పోయింది. వీళ్ళిద్దరికి ఏముంది ఏమో ఇంటెన్షన్ మనకు తెలియదు. చూడు ముఖం వీళ్ళని అడుగు వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి సబ్స్క్రైబర్స్ కాదన్న, నేను ఒకటే అనుకుంటున్నా. ఇగో ఇట్లా వీళ్ళిద్దరు కలిసి మనం డ్రామా చేస్తున్నారు, నాకు అర్థమవుతలే. చేసుకుంటే వేరే కాడ చేసుకోరు, అంటే మీరే చేసుకుంటా, మీరే చేసుకోండి. అరే నాకు తెలియదురా అని గురించి. వద్దానా మనం వెళ్ళిపోం, రైట్ అయిపోం. మనం మన నువ్వు చెప్పురా నాయనా. మన ఇన్స్టాగ్రామ్ వస్తాను నా దానికి మాట్లాడుతున్నా. మన ఇన్స్టాగ్రామ్ మనం చేసుకొని మనం ఉందామన్నా బనానా అటు ఇటు తిరుగుదాం. మేము మళ్ళీ ఇదేంది ఏదైనా అరే వస్తున్నా ఆగినారా నీది ఉంటది. ఎవరిదే నీది అవునా? గ్రూప్ లో మెసేజ్లు చూపిస్తాం ఇలా అందరికి. బర్త్డే నీదే అన్నట్టు ఫస్ట్ కొంటే ఇప్పుడే గ్రూప్ లో మెసేజ్ చేసి గమ్మునుంటుండు, నెట్ ఆఫ్ చేస్తుండు. ఆన్ చేసుకో. అవునా అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. నువ్వు ఆన్ చేసి చూడాలా మెసేజ్లు మళ్ళీ అప్పుడు. అవురా భయ్, 4 గంటలకి ఏమన్నాం తింటుండు. 4 గంటలకి వేసి ఇట్లా ఛార్జింగ్ కట్టుకో, ఇట్లా టిఫిన్ కట్టుకొని ఓ వెలుస్తుంది పైసా విలువేందో అన్నా చెప్పేది అన్న. సబ్స్క్రైబర్స్ మీకే చెప్తున్నా, పొద్దున నేను సబ్స్క్రైబర్స్ హిందీ మేము మస్తు తప్పు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, అదో అందరికీ తెలుస్తుంది. ఏం తప్పు కూడా అంతలా నువ్వు వచ్చేసి ధన రే ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఇంట్రెస్ట్ లేకపోతే ఏ కంటే ఇది ఏం బాబురా పోయినా. అందుకే పొద్దున్న చెప్తున్నా అందరికి ఒక మాట. చెప్పు సబ్స్క్రైబర్స్ చెప్పు. అన్న మన తప్పు ఉంది కదా అన్న మన తప్పు ఉంది కదా. అన్నం పెట్టుకరా కలుపుకరా కొంచెం సిగ్గుండాలరా. ఎవరి ఇష్టం అంతే నడుస్తుంది. అయితే పొద్దున్న 8 గంటలకు లేవాలి మేము. లేచి ఫస్ట్ నేను బనానాకి ఫోన్ చేయాలి, బనానా అందరం కలిసి నేను బనానా గ్రూప్లో మెసేజ్ చేయాలి. బైసాబ్లో ఎట్లా అంటే 12:30కు వస్తారు. వాళ్ళని ఒప్పుకోమా అంటే నేను తప్పు అయిపోయినానా? 12 గంటలకి వస్తారు మన వాళ్ళు. 12:30కి 1 గంటలకు వస్తారు. వచ్చి ఇప్పుడే లేచిన 1 గంటల వరకు వాళ్ళు వస్తారు గ్రౌండ్ కాడికి అని అంటారు. ఓకే ఫైన్. పొద్దున్న 8 గంటలకు లేచి పాపం బనానానేమో మారేడుపల్లి నుంచి ఈడికి రావాలి, రోజు రావాలి. రోజు మేము వీడియో పెట్టినామంటే తీసేదే బనానా, ఆయన ఆడికి రావాలా. ఇది భయ వాళ్ళు ఈడున్నే ఈడికి రారు. అరే నా మాత్రం అరే చెప్తున్నా కొడతా. ఆయన అడిగేది వస్తుంటే నీది చెప్పాలా? ఏంద్రా చెప్పు. 6 గంటలకు లేచుడు కాదురా, నువ్వు లేవాలా? నీ కుత్తో బరాబర్ లేచిన నువ్వు వస్తా అంటే డబల్ మోడల్ నువ్వు అడుగురా. నువ్వు అడుగుతున్నావు ఏం తప్పు ఇప్పుడు ఆడేమో అంటున్నావు. అవురా భయ్, నువ్వు ఖాళీ మెసేజ్ చేస్తున్నావు, గమ్మునుంటున్నావు. అరే వస్తున్నావు లేదా అడికెళ్ళేమంటున్నావు. అరే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అరాబాయ్ అంటే నువ్వు ధన నీ అంతలో ఫోన్ చేసి నువ్వు అంతలో సైక్ అయిపోతున్నావు రా భయ్. నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు దాని గురించి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే బాయ్ వాళ్ళు కంటెంట్ కూడా చెప్పారు, ఇదైతే బరాబర్ కంటెంట్ కూడా చెప్పారు. ఇప్పుడు నేను మెసేజ్ చేసి ఆఫ్ చేసిన అంటే వీళ్ళ లోపల ఏముందో నేను తెలుసుకోవాలా లేదా? వీళ్ళు ఏమని చెప్తారని చెప్పి మనం ఆశిస్తామా లేదా? రోజు వచ్చి కంటెంట్ చెప్పాలి, చేద్దాం ఇట్లా చేద్దామని చెప్పి అది చెప్పాలి, అన్ని మేమే చెప్పాలి. అన్ని చేయాలంటే ఎడికెళ్ళి అవుతుంది భయ. నువ్వు ఎందుకునో తెలించోనికున్నావా? అరే వచ్చి 10 మాటలు టపటప మాట్లాడి అర్ధ గంటలు వెళ్ళిపోతారు. అది ఎడిటింగ్ ఎవరు చూసుకోవాలి? ఎడిటింగ్ తర్వాత థంబ్నెయిల్స్ ఎట్లా చేయాలని అది ఎవరు థింక్ చేయాలి? అవన్నీ ఎవరు మాట్లాడుకోవాలి? అవన్నీ ఎవరు చేస్తావు భయ? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? అవన్నీ మేమే చేయాలి. మళ్ళా నేను బనానా ఎడిటింగ్ వాళ్ళకి ఎడిటింగ్ కెమెరా పంపించాలా, అన్నీ చేయాలా. మళ్ళా నాది తప్పు అని అంట. అన్ని చేసిన అందుకే చెప్తున్నా. ఒక నిమిషం మామ, వచ్చిన వరకు అల్టిమేట్ మాట్లాడుతున్నావు. ఒక నిమిషం మామ, సేపు ఏం మాట్లాడినావు?
అరే నువ్వు టైంకి తింటున్నావు, టైంకి వీడియో వాడాలని తెలియదా? అరే వాడు వస్తున్నంటే ఆగినారా? నా మీద వాడు వస్తున్నా నా బండి ఖరాబ్ అయింది. మామ క్యాన్సరే లేదు, నా మీద చెప్తున్నా అంతా ఆడు. అయ్యా అన్నా నా ఫోన్ లోకి వెళ్ళి చూపిస్తే ఏమన్నా తెలుసా? అరే నువ్వు ఇంట్లోనే ఉండరా పోయి తింటున్నావు కానీ నేను తినేసి నేను ఇంటికాడికి వస్తా, కిందికి రాగానే అడికెళ్ళి వెళ్ళిపోమన్నాడు. వీడియో రాగానే ఏమంటుండు? ఏం అమ్మ మీద చేస్తున్నావు? కొట్టి వన్నా తింటున్నావు? పోతే అలా చెప్పింది. అగో, ఈ అమ్మ మీద ఒట్టు, అల్ల మీద ఒట్టు, ఇళ్ళ మీద ఒట్టు, అవసరమే లేదా అది? హాఫ్ అన్ అవర్ వచ్చి మాట్లాడి మజాక్ చేసి రైట్ అయిపోతారు మన వాళ్ళు. తర్వాత బాగా మేము పడుతున్నాం. అయినా అని కూడా అరే పోనీ రాబోయే మనది ఇది కాదు, మనం చేంజ్ అయితే మేము అని చెప్పి ఒక హోప్ తోని మళ్ళీ ఫోర్స్ చేస్తున్నా అని కూడా మామ ఒక నిమిషం మళ్ళీ నాదే తప్పు అని చెప్పి మళ్ళీ చెప్తే వీడు చెప్తే నాకు సరే రాబోయే ఉంటుండ్రు లేకపోతే లేదు మామ, ఒకటే చెప్తున్నా నాకు అవసరమే లేదు. నేనంటే కాదు ఒక్కసారి ఇలా మాటలతో అడుగుదాం, ఎందుకు లేట్ అయినా నా వీడియో చెప్పు. నేను జర అలా పరిచయాలు ఉండే అన్న. ఏం పరిశాన్ బాయ్ 1 వీక్ పరిశాన్. నీ రీజన్ నువ్వు చెప్పు, నీ రీజన్ నువ్వు చెప్పు ఫస్ట్. నేను 1 year రీజన్స్ చెప్పానా, నాది నేను చూసింది ఒప్పుకుంటున్నా. అదే అని చెప్పు. జర లెట్ లేచిండే అన్న. ఈ రోజు గురించి పోయిన సాటర్డే లాస్ట్ సాటర్డేకి వెళ్ళి బోనాలు అవి కొనుక్కున్నానా. ఇక ఒక 2 రోజులు తాగిండే అన్న. ఇక 3వ రోజు ఇట్లా బట్టలు ఇట్లా అన్ని వాన వస్తుంది అన్న. మత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి సంచిలో పెట్టుకొని వండుకొని వచ్చినామన్న. ఆడ పోయి ఎందుకు అది ఎండ కొడుతుందా? ఆడ ఎండ కొడుతుందా నాన్న? అరే చెప్పని కన్నా మనం ఉండాలా అన్న? అన్న అబద్ధాలు ఆడుతున్నా, ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతుండు. జర మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆడిన జర దావత్లు గివత్లు ఉండే అన్న. అట్లా ఇప్పుడు ఇక బట్టలు ఉత్కనికే వినమన్నా. అన్నానికి జోకే అవుతుందన్న, నాకు మస్తు కోపం వస్తుంది. నాకు చెప్తున్నా కూడా పోయిన సాటర్డేకి వెళ్ళి ఇవాళ సాటర్డే కాన బోనం సామాన్లు అన్ని కొనుక్కున్నామన్న. ఎంత పెట్టి? ఒక 4000 వరకు అయినా అన్న. వీడియోల గురించి చెప్పు. బోనాలు సండే రోజు బోనం చేసినామన్న. ఇక సండే రోజు మిలిగింది. ఇక మండే రోజు తినే వరకు ఇట్లా డైట్ చేసాను అలానా. వెనస్డే హాలిడే అయిపోయింది. వెనస్డే రెస్ట్, ట్యూస్డే రెస్ట్, వెనస్డే ఇక గీషాలు అన్ని ఉండే అన్న. పడేసి వచ్చే వరకు తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. లేట్ అయిపోయింది అన్న ఇంట్లో. అన్న మజాకే అన్న, ఇప్పుడు కూడా మజాకే ఆడుతున్నాడు. సీసాలు అమ్మిండంట సీసాలు తాగిన సీసా మారా ఇంకా అదే క్యాల్లా తిరుగుతున్నావారా? ఇక తాజే యూట్యూబర్ అన్న, సీసాలమ్మే యూట్యూబర్ సీసాలమ్మే యూట్యూబర్ అన్న. ఏడుపు వస్తుందా అన్న? చెత్తకొండి అరే వచ్చిన పొద్దున వచ్చి ఆటోలు వస్తారు, వాళ్ళకి ఇస్తానన్న వాళ్ళకి యూజ్ అవుతాయి. వాళ్ళకి మా ఇంట్లో చెత్త తీసుకోతే వాళ్ళకి యూజ్ అవుతుంది. అరే మస్తు కొడతా డాన్సర్ చెప్తున్నా. ఏం తాగినా వెనస్డే వరకు వచ్చిందా? ఏం తాగినా? బ్రోకోడ్ గీకోడ్ మన బకాడి బీజర్ ఇంకా బ్లాక్ బెర్రీ అయినా. అరే హాలిడేస్ ఎందుకు వచ్చినాయినా అంటే నువ్వు బకాడి అయినా తాజ్డే రోజు ఏం చేసినావు అన్న? నా తాజ్డే రోజు వానగిని వచ్చిందానా. అయితే ఉన్న రోజుకి సామాన్లు డిమార్ట్లో ఉన్నారంట. లొల్లయింది తాజ్డే రోజు. లొల్ల అయితే డిమార్ట్ కాడ లేట్ అయిపోయిందా నా పిఎస్ కాడ. పిఎస్ ఎందుకు ఆడ లొల్ల అయితే ఇక కొట్టేసి ఉన్న రోజులు తీసుకొచ్చేసిరా అన్న. ఫ్రైడే రోజు నిన్నేం చేసినావు? నిన్న ఫ్రైడే రోజు నిన్న వాన వస్తుందని మా భార్యను తీసుకుందామని ఆడికి పోయినా. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఈ రోజు ఏం చేసినావు? 4 గంటలకు లేచినావు. చెప్పేది వరకు వినకపోతే ఏం చేస్తానా చెప్పు. ఇక నేను మా భార్యను తీసుకుని వద్దామని చెప్పి పోయినానా. ఇక వాన వస్తుంది, ఐస్ గడ్డలు పడి పొక్కలు పడ్డా నా నెత్తికి 2-3. నువ్వెప్పుడు లేచినావు? నేను జల్లే లేచినానా. బ్రష్ చేసినానా. బ్రష్ చేసి పప్పుతో ఇట్లా తిన్నానా. ఇక చేపానికి ఫోన్ చేసి అబద్ధం చెప్పినానా. పప్పు అవుతుంది బేటా అని చెప్పినానా. అని కోపం వచ్చినానా. ఇక ఇప్పుడు చేయనా. ఇక సారీ. ఇంట్రెస్ట్ లేదన్నా? ఉందానా ఇంట్రెస్ట్? లేదన్నా. ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నా. నాన్ స్టాప్ అర్థమవుతుంది ఇందో లేదో నాన్ స్టాప్ హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి ఇక ఇంట్రెస్ట్ అల్లానా. ఇప్పుడు బోనాలు రాకముందు డైలీ చేస్తాం కానా. ఇప్పుడు రప్పకమని 1 వీక్ హాలిడేస్ వస్తే పిన్ని వాళ్ళ ఇంటికి, చిన్నమ్మ వాళ్ళ ఇంటికి, అక్క పిల్లలని అల్లని చూడడానికి పోవాలని మనసు కొట్టుకుంటుందా పోయినానా. అరే నువ్వు అంత మన సబ్స్క్రైబర్స్ మేము మంచిగా కొట్టుకుంటా లేదా? ముసలోళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇదే అరే 7 లక్షల మంది ఎదురు చూస్తున్నారు మనం వీడియో ఎప్పుడు పెడతామని.
7 లక్షల మంది ఎదురు అక్క పిల్లలు నాయన పిల్లలు కాదు 7 లక్షల మందికి ఆన్సర్ చెప్పు సబ్స్క్రైబర్స్ ఆన్సర్ చెప్పు మళ్ళీ అందరికి అడుగుతలే బాబాయ్ వీడియోలు ఎందుకు వస్తాయి అని చెప్తే బాబాయ్ వీడియోలు ఎందుకు వస్తాయి అని అడుగుతలే మీ అక్క పిల్లలు అడుగుతారు మళ్ళీ ఏం చెప్తున్నావు పెట్టుకున్నావు ఏమన్నా డిస్ప్లే గడ్డపారా నువ్వు చెప్పు అన్న ఈయన అడుగురా అన్న అన్నా, క్రిస్టియన్ ఏడో క్రిస్టియన్ బోనాలు ఏం సంబంధం అన్నా అవునా ఇక ఈడు చెప్పే పిచ్చకుండా రీజన్ నేను అయితే అన్ని చెప్పు బోనాలు వచ్చినాయి అన్న అందేడు నన్ను బోనాలు వచ్చినాయి కాదు బోనాలు అయిపోయినాయి కూడా సెకండ్ కాపీ బోనాలు వచ్చినాయి అన్న. ఫస్ట్ కాపీ మనం ఒక నిమిషం. బోనాలు మమ్మీగా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బడంగపేటలు ఉంటారా అన్న మా మమ్మీ వాళ్ళ డాడీ తీసుకొని పోయినా అన్న సాటర్డే ఏం చేసినావు సాటర్డే ఇంట్లో ఒక్క రోజు మనతో వచ్చిండు అన్న అటు పోయినాం దూద్బోల్ పోయినాం బండి ఖరాబ్ అయితే జర అది ఎక్కించుకొని పోయినుండే అన్న బడంగపేటకి అట్లా అని లేట్ అయిపోయింది అన్న ట్యూస్డే మళ్ళా ఆడికెళ్ళి వచ్చేసిన అన్న మంగళవారం ఆడికెళ్ళి వచ్చేసి ఒక అన్నతో పని ఉంటే పోయినా అన్న ఎంత ఇచ్చిండు అన్న అంటే పని ఉన్నా అంటే మామూలుగా ఇట్లా మాట్లాడే పని ఉందంటే డెకరేషన్ పని చేయడం. ఇది దేనికి సంబంధం సరే పోనీ అది అయిపోయింది మంగళవారం ఆడికి అయితే బుధవారం ఏం చేసినాం బుధవారం వచ్చినా అన్న మమ్మీని తీసుకొని వచ్చినా అన్న బడంగపేట పోయి మమ్మీ అన్నీ పెట్టేసి వచ్చినా అన్న ఒకసారి మమ్మ అంటుండే ఒకసారి బడంగపేట అంటుండే ఒకడు అన్న అంటుండు కాదు బడంగపేట అన్న మా అంటే 1.5 hour జర్నీ అరే కాదు చుంపాపేట దాటితే బడంగపేట వస్తా గల్లలకి వెళ్ళి పోతేనే బాలాపూర్ దాటిన తర్వాత బడంగపేట చెప్పేది నేను 1.5 hour అన్న అయితే పోయినా సరే అన్నీ ఉంటాను మమ్మీ వచ్చేసిన మూవీ ఉండేది నేను వచ్చేసిన నాకు సెట్ కదా అని వచ్చేది ఉండే మళ్ళీ ఆయన తీసుకొని గ్రోమింగ్ కి పోయినా అన్న ఆయన గ్రోమింగ్ కి గోర్లు ఉంటాయి ఇప్పుడు నెత్తి వాళ్ళ జల్దిన పెరుగుతున్నాయి అదే దినాకర్ అబద్ధాలు ఆడకరా ఒకటే చెప్పు నిజం చెప్పు నువ్వు నిజం చెప్పాను అన్న చెప్పాలా అన్న వీడు వాళ్ళ మమ్మీది బోనాలకి పోయిండు ఓకే ట్యూస్డే వరకు ఓకే అన్న వెనస్డే రోజు ఏం చేసిండు తెలుసా అన్న ఈడ అందరు ఓయిలో చెట్లలో పోతారు చెట్లలో పోయారు మనోళ్ళు ఈడు చోటు మమ్మ తాగడానికి అంటే చెట్లలో వండుకొని తెలుసు అందరికి నేను ఉన్నానో లేదో అందరికీ తెలుసు 10 బకాడి తీసుకున్నాను అరే అబద్ధాలు ఆడేది ఉంటే అడగరా డయాలసిస్ అన్నట్టు చెట్లలో పోతాను మంచిగా ఇట్లా నేచర్ ని ఎంజాయ్ చేసి తాయి గుమ్మ అయిపోయింది మనోడు తాయి గుమ్మ అయిపోయి జోబే వాళ్ళ గోదాంలో వండుకుని రాత్రి 8 గంటలకు వచ్చి చూసిన సోయలేదు మనోనికి సోయలేదు సోయలేదు అయిపోయిందా అది అయిపోయిందా నెక్స్ట్ డే ఫోన్ చేసిన అన్నా పొద్దున్నే చేసిన ఒక 11:30 అట్లా చేసిన అలర్ట్ అయినారా లేదా అని చెప్పి పొద్దున ఫోన్ చెప్తాలే ఫోన్ చెప్తాను సిలిండర్ అయిపోయిందని అంటున్నాను సిలిండర్ అది అయిపోయింది తెచ్చుకోవాలని అంటున్నాను అట్లా మాట్లాడాలి సిలిండర్ తెచ్చుకోవాలన్నా నేను దావులు అలా ఉంటాయి ఫోన్ లా అయిపోయింది రాబోయ్ తెచ్చుకోవాలి ఇప్పుడు మా ఇంట్లో అది అవుతుంది ఇది అవుతుంది లొల్లి అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది చికెన్ అన్నం కొంచెమే ఉడకలేదు ఇంకా నేర్చుకున్నా మనోడిది అంతా అదే అంతా 2 నంబర్ డిస్కో రికార్డింగ్ నాకు తెలుసా ఫ్రైడే నిన్న ఏం చేసినా అడిగాను నిన్న నేను దిగాలే ఫోన్ బియ్యలే నిన్న వీడు ఫోన్ చేయలే అని దిగలే అని చెప్పి బాధపడాలి ఇంట్లోనే ఉన్నా అన్న రీల్స్ చూసుకుంటా మంచి ఐఫోన్ ఇచ్చి ఒరిజినల్ చార్జర్ ఇస్తే ఎడిపోక ఏమైతాడు ముద్దు గర్ల్స్ తో చాటింగ్ చేస్తాడా గోదాంలో 7:30 వరకు మాట్లాడుతున్నావు అంటాను ఫోన్లో రాత్రి 12 గంటల నుంచి ఛార్జింగ్ పెట్టుకొని 2 పిన్లు పెట్టి మాట్లాడుతున్నావు అంటే అట్లనే బేబీ ఐ యామ్ కమింగ్ టుడే మీటింగ్ చాటింగ్ ఉంటాయి ఫోన్ మాట్లాడినా 7 గంటల దాకా కానీ లేడీస్ తోడేందో మాట్లాడినా లేసుకోరా ఎంత కావాలంటే లేసుకో మీ మమ్మీకి ఒక తోడా ఉంటారు మారా పోరిల్ గిరిలు వేసిరా బాబు ఈరోజు వీడియో మళ్ళీ ఈరోజు వీడియో మనది రెవెన్యూ చూపిద్దామని చెప్పిన నేను మాలిష్ చేసేది ఈరోజు తెలుగు మాలిషా చూడు అది ఎట్లుంటో చూపిస్తా చెప్పాను వాడు సైకిల్ ఈగలు ఏమేమో ఇస్తుండే వాడు ఇట్లా ఏమన్నాడు తెలుసా అంటుండు మరి ఇదేంది అన్నా వద్దనిపిస్తుందా నాకు
వీళ్ళకి ఒక టైంలో నేను అలాగా చూస్తుండే వీళ్ళని. రైట్ రాబాయ్ అన్నట్టు వద్దనిపిస్తే 7 lakhs సబ్స్క్రైబర్స్ అన్నం తినరు తినకపోని రాబాయ్ అన్నా ఇట్లుంటే నేనేం చేయాలన్నా పేరు నా దండం పెట్టి చెప్తున్నా ఏదో బొన్నాల పండుగ వచ్చినాయని చెప్పేసి ఇట్లా బిజీ మిలిగిన శీషాలు అమ్ముడు గిమ్ముడు జరిగింది బ్రేకింగ్. ఇప్పుడు నేను చేస్తే అట్లానే అనుకుంటున్నా మీరు. అరే లేవు నీకు ఫోన్ ఇప్పుడు ఏం చేసి చేయాలంటే డైలీ వీడియోస్ చేయాలా సబ్స్క్రైబర్స్ కి టీవీలో కనిపించాలి. సరే ఇప్పుడు వీడియో రెవెన్యూ వీడియో చేసేద్దాం. ఇప్పుడు రెవెన్యూ వీడియో సో గైస్ నెక్స్ట్ రెవెన్యూ వీడియో చేయాలనిపిస్తారా వీళ్ళు పిచ్చ అకౌంట్లో జపాన్ కి నేను సారీ చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ కి సారీ చెప్తున్నా. సారీ ఎందుకంటే బోనాలు నేను లేను ఈడ నాకు కావాలా ఆడు వద్దు నాకు ఎవరో కానీ ఈడు బిజర తమాషా చేస్తుండు. ఫస్ట్ బర్త్డే ఉంటే ఈడు ఇప్పటికి ఏమేమో చేస్తుండ్రు. ఏం చెప్తాం ఇప్పుడే హుషారైపోతుండు. ఏం చేయాలా మమ్మల్ని మీలాగా అనుకుంటున్నా రేపు చేసుకుందాం ఎల్లుండి చేసుకుందాం అని చెప్పి ఉండడానికి. ఇప్పుడు ఏంటంటే సో గైస్ ఏంటంటే మనకి ఇప్పుడు రెవెన్యూ వీడియో చేస్తున్నాం. ఇంత ఇది పెంచుండు కానీ దమాక్ పెంచలేడు మనోడు. దమాక్ పెంచలేడు. ఇక చూసిరుగా ఇలా యాక్టింగ్ ఇలా. నెక్స్ట్ రెవెన్యూ వీడియో వస్తుంది చెప్పేసి అన్న. సో తోడిపి మాట్లాడలేదు వస్తాను ఇట్లా డొక్యుమెంట్ అరే అయితే నెక్స్ట్ ఇక మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసినాం కదా, రెవెన్యూ ఎంత వచ్చిందో ఏందో మొత్తం రెవెన్యూ వీడియో చేసేసి వీళ్ళిద్దరిని అంతా కట్ చేసేసి మొత్తం ఆపేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమోరా నీ మనసులకి హార్ట్ఫుల్ గా చెప్తున్నా. మమ్మీ ఛానల్ అయితే కనిపిస్తా లైఫ్ లాంగ్ కనిపిస్తున్నా మేము ఏం లేకపోయినా సిద్ధర్ మమ్మీ ఛానల్ అని చెప్పి వీడియో చేస్తున్నా. కనిపించే ఉంటే వారం నుంచినే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆఫీస్ రూమ్ లేదు గైస్ చూస్తున్నారు. బర్పుల్ వర్షం పడుతుంది బయట. జ్వరాలు వస్తున్నాయి, డయాలసిస్ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. క్యాన్సర్లు వస్తున్నాయి అన్ని మాట్లాడినాగానే ఇవే గీ వరకే ఓనంటే చేతులు కాళ్ళు పట్టుకొని గాంధీ కాడ అంతా పబ్లిక్. నేను కట్ చేస్తే మీరు మాట్లాడుతూనే ఉంటారు ఇక. బాయ్ 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 గైస్.